రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు ఉండటంతో తెలంగాణలో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టాయి. వార్డుల్లో గెలిచే అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న రెండు పార్టీలు వారి వారి అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. గెలిచే అభ్యర్థులు పార్టీలు మారకుండా జాగ్రత్త పడుతున్నాయి. మరి ముఖ్యంగా 3వ, 11వ వార్డు అభ్యర్థులు చైర్మన్ రేసులో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు పార్టీ నేతలు. ఇక వరంగల్లో క్యాంపు రాజకీయాలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి. ఎస్ బలరాం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నది. వివిధ రాజకీయ పార్టీలు చైర్మన్ రేస్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరెవరు గెలుస్తారనేటువంటి లెక్కలో తలములుతులు అయితే, మరోవైపు చైర్మన్ రేస్ లో ఉండి గెలిచే అభ్యర్థులను చేజారిపోకుండా ఉండేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో జనగామ, మహబూబాబాద్, హన్మకొండ, అదేవిధంగా వరంగల్, ఈ 4 జిల్లాల్లో కూడా మొత్తం అంటే నెక్ టు నెక్ ఫైట్ జరుగుతున్నటువంటి సంకేతాలు వెలవడం, ఇందుకు కూడా ఆయా రాజకీయ పార్టీలకు రావడంతో ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ కౌంటింగ్ వెళ్ళడానికంటే ముందే ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళని తమకు సంబంధించినటువంటి క్యాంపులు తీసుకెళ్తున్నటువంటి ప్రధానంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వర్ధన్నపేట మున్సిపాలిటీలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం నెలకొని ఇప్పటికే వాళ్ళ సన్నిహితులు ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ క్యాంపులకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి, రహస్యంగా వాళ్ళని ఎక్కడైతే క్యాంప్ ఏర్పాటు చేశారో ఆ క్యాంపుకి తరలించారు. ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అత్యంత నమ్మకస్తుల ద్వారా వీళ్ళందరినీ ఇప్పటికే కౌంటింగ్ కంటే ముందు ఎవరి శిబిరంకి వారిని తరలించినటువంటి పరిస్థితి. రేపు సిస్టమేటిక్ గా రేపు కౌంటింగ్ ప్రక్రియ కూడా కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే పంపేందుకు జాగ్రత్తతో సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వర్ధన్నపేటలో ఉన్నటువంటి 12 వార్డుల లోపల కూడా చాలా హోరాహోరీగా జరిగింది. అటు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చాలా ప్రతిష్టాత్మకంగా, అంతే ప్రతిష్టాత్మకంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా ఇటీవలే పార్టీ చేరినటువంటి 6 ఇద్దరు కూడా అంటే మొత్తం 2 పార్టీలు కూడా తీవ్రమైనటువంటి ఫోకస్ చేయడంతో నెక్స్ట్ నెక్స్ట్ పోటీ ఉంది. నువ్వా నేనా అనేటువంటి సిచ్యువేషన్ లోపల ఎవరు చైర్మన్ సీట్ కైవసం చేసుకుంటారనేటువంటి విషయంలో చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి నేపథ్యం లోపల 2 పార్టీలు క్యాంప్ రాజకీయాలనేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చైర్మన్ రేస్ లోపల 3వ వార్డు, అదేవిధంగా 11వ వార్డు సంబంధించినటువంటి అభ్యర్థులకు చైర్మన్ రేస్ లో ఉన్నారనేటువంటి ప్రచారం జరగడం, అదేవిధంగా ఆ మేరకి ఎవరెవరు గెలుస్తారనేటువంటి కౌన్సిలర్స్ ఉన్నారో ఆ కౌన్సిలర్ అందరినీ కూడా ఇప్పటికే రాష్ట్రీయ ప్రాంతాల్లోకి వాళ్ళని క్యాంప్ తరలించే పనుల్లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా తొర్రూరు లోపల కూడా అదే సిచ్యువేషన్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ నువ్వా నేనా అనేటువంటి అక్కడ కూడా దయాకర్ రావు ఫోకస్ చేయడం, అదేవిధంగా అంతే స్థాయి లోపల ఎమ్మెల్యే హెచ్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తొర్రుకోవడంతో అక్కడ కూడా నెక్స్ట్ ఫైట్ ఉండడంతో ఇప్పటికే అంటే ఎవరు ఎక్కడికి పోతున్నారు, ప్రతి ఒక్కరి ఎవరైతే పోటీ చేస్తారో పోటీ చేసేటువంటి అభ్యర్థుల కదలికల మీద పార్టీకి సంబంధించినటువంటి యంత్రాంగం ఫోకస్ చేసింది. ఎక్కడికక్కడికి వాళ్ళందరినీ కూడా తమ ఆధీనంలో తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు భూపాలపల్లిలో కూడా అదే సిచ్యువేషన్ నెలకొంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉత్కంఠ రేపుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు, ఏ వార్డులో ఎవరు అంటే అత్యంత స్వల్పమైనటువంటి మెజార్టీలకు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి యంత్రాంగం ఇన్పుట్ అందించినటువంటి నేపథ్యం లోపల భూపాలపల్లిలో కూడా అటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గండ్ర సత్యనారాయణరావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఇంకా అటు బీఆర్ఎస్ అదే కాంగ్రెస్ సంబంధించిన వర్గాలు ఎవరైతే పోటీ చేసేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడైతే అంటే ఇన్పుట్ తీసుకుంటూనే మళ్ళీ ఎక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎవరు ఎన్ని ఓట్లతో గెలుస్తారనేటువంటి ఒక వ్యూహాత్మకంగా వాళ్ళను శిబిరంలోకి పిలిపించుకొని రివ్యూ చేస్తున్నటువంటి ప్రొజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా క్యాంపుకి తరలించేటువంటి అవకాశం ఉంది. కౌంటింగ్ కు కూడా నిర్దేశించినటువంటి వ్యక్తులను పంపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ మేరకు కౌంటింగ్ చేసేటువంటి అభ్యర్థుల కంటే వాళ్ళ కుటుంబ కావచ్చు,
పార్టీలో చాలా నమ్మకస్తులను కౌంటింగ్ పంపించేటువంటి అవకాశం అభ్యర్థుల విషయంలో అది పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ కూడా చేజారిపోకుండా ఇప్పటికే ఆయా పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఫోకస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తి రేపుతున్నటువంటి నర్సంపేట నియోజకవర్గంలో కూడా పోటీ నువ్వా నేనా అనేటువంటి రీతిలో జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి నర్సంపేట ప్రాంతం లోపల చాలా ఫోకస్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏం జరగబోతుంది అనేటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిన నేపథ్యం లోపల పోటీ కూడా నువ్వా నేనా అనేటువంటి లో కొనసాగి నిన్న ఉద్రిక్తతలు గొడవలు ఘర్షణలకు తావివ్వడం తోటి అభ్యర్థులందరినీ కూడా ఆయా పార్టీలు కంట్రోల్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళ సెల్ ఫోన్స్ కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళను ఎవరికి అందుబాటులో ఉండకుండా ఆ రకమైనటువంటి జాగ్రత్తలు అయితే ఇప్పటికే నర్సంపేటలో తీసుకోవడం జరిగింది. పార్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ ని ఇప్పటికీ తమ శిబిరాలకు తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ లోపల రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.